అరే చోటు, నువ్వింకా స్కూల్కి వెళ్ళలేదా? ఇదిగో స్కూల్కే వెళ్తున్నాను మావయ్య. ఇది నా పెట్ మిక్కీ. దీన్ని సాయంత్రం దాకా మీ దగ్గర ఉంచుకోగలరా ప్లీజ్? మమ్మీ ఎక్కడికో బయటికి వెళ్ళింది, లేదంటే తనే చూసుకుని ఉండేది. అరే దీని గురించి నువ్వేం బాధపడకు. నీ పెట్టంటే మా పెట్ట కాదా? ఇవ్వు, ఇలా ఇవ్వు. అరే ఎంతో ముద్దుగా ఉందో. హలో మిక్కీ. బాయ్ మావయ్య. పతులు, ఎలుక గడ్డి తింటుందా తిందా? ఎవరికి తెలుసు, నేనెప్పుడు ఎలుకల్ని పెంచుకోలేదు. బహుశా ఎలుక సమోసాలు తింటుందనుకుంటా. పద, దీనికి సమోసాలు తినిపిద్దాం. నీ ఎలుక గడ్డి తింటుందో తిందో, సమోసాలు తింటుందో తిందో, కానీ ఒక్క విషయం మాత్రం గ్యారంటీ, మా పిల్లి మీ ఎలుకని ఖచ్చితంగా తింటుంది. బాక్సర్ అన్నయ్య, మీ కిట్టిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి, లేదంటే అది మా మిక్కీని తినేస్తుంది. అరే ఆ చిట్టెలుకని ఎంతకాలం అని మీరు కాపలా కాస్తారు? ఏదో మంచి రోజు చూసుకుని మా కిట్టి మీ మిక్కీని తినేస్తుందిలేండి. పతులు, మనం టీ కొట్టు బాబా దగ్గరికి వెళ్ళి సమోసాలు తింటే బాగుంటుంది కదా. నా ఎలుక పిల్లను ముట్టుకోవాలని ప్రయత్నించావో జాగ్రత్త. ముట్టుకోవడం ఏమిటి, అసలు దాని గురించి ఆలోచించావో నీకు నేను ఎలాంటి గతి పట్టిస్తాను అంటే, ఏం చేస్తాను అంటే ఏమన్నావు? ఓయ్, ఏ గతి పట్టిస్తావో నాకు కూడా ఒకసారి చెప్పు. నేను ఊరికే తమాషాకలా అన్నాను. తమాషానా? తమాషాలంటే నాకు కూడా చాలా ఇష్టం. ఇప్పుడు నేను తమాషా చేస్తాను. నువ్వు వెళ్ళు నీ ఫ్రెండ్తో. ఈ దిక్కుమాలిన పిల్లి ఇక్కడ కూడా వచ్చేసింది. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి. బాయ్ బాయ్ కిట్టి. బాయ్ బాయ్. అలా చూడు, అది మళ్ళీ వచ్చింది. హై హై, దూరంగా వెళ్ళు. ఇక్కడికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. నీకే చెప్పేది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వద్దు, దగ్గరికి రావద్దు, దూరంగా వెళ్ళు. ఇదిగో పట్టుకో మోటు. బాయ్ 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 కిట్టి. చింగం గారు, ఒక పిల్లి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతుంది. తొందరగా దాన్ని అరెస్ట్ చేయండి. అయ్యమ్మా, పిల్లిని అరెస్ట్ చేయడానికి కావలసిన చట్టాలేవి మా దగ్గర లేవు. అయినా నేను మిమ్మల్ని కాపాడుతాను. రండి, కూర్చోండి. చింగం గారు, అదిగో అదే ఆ పిల్లి. చూడండి ఎలా రౌడీజం చేస్తుందో. దారికి అడ్డంగా కూర్చుంది. ఈ రోజు ఆ క్యాట్ నా గురించి తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అమ్మా,
అయ్యమ్మా ఈ క్యాట్ చాలా ప్రమాదకరమైంది. సార్ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? చెయ్యడానికి ఏముంది, పారిపోండి. అటు చూడండి, అది స్లో మోషన్ లో ఎలా వస్తుందో. అయ్యమ్మా నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి. అమ్మా 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 ఏమిటి డ్రామా? పెద్దన్నయ్య మమ్మల్ని కాపాడు. ఒక పిల్లి మా జీవితాలతో చెలగాటం ఆడుకుంటుంది. అది చోటు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఈ మిక్కీని తినాలని కంకణం కట్టుకుంది. లగాయిత్తు పిల్లుల నుంచి తప్పించుకోవడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఏం చెయ్యాలో చెప్తాను వినండి. రా రా, ఇప్పుడు మేము అన్ని బందోబస్తులతోనూ వచ్చాం. దమ్ముంటే ఇప్పుడు ముందుకు రా, చూద్దాం. కాపాడండి. అరే డాగ్ అన్నయ్య, డాగ్ క్యాట్ చేయాలి కానీ క్యాటులు డాగ్ చేయకూడదు. ఎందుకలా డాగీలన్న పేరుకే తలవంపులు తెస్తున్నావు? ఆగు, పోరాడు. లగాయితు మీరిద్దరూ నా డాగుని షికారుకి తీసుకెళ్లారా, లేక నా డాగే మీ ఇద్దరిని షికారుకి తీసుకువెళ్ళిందా? నా నడ్డెముక పూర్తిగా విరిగిపోయింది. గసిటేరావు, మీ డాగి మమ్మల్ని ఊరంతా తిప్పింది. లగాయితు చూస్తుంటే మా డాగి ఆ పిల్లిని తరివేసినట్టుంది. ఇది సంతోషకరమైన విషయమేగా. ఇది చాలా తెలివైన డాగి. పిల్లులతో పోట్లాడడంలో దీనికి కూడా 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు మీరిద్దరూ కలిసి దీనికి పార్టీ ఇవ్వాలి, అలాగే నాకు కూడా. ఇప్పటికే ఇది మా రూపురేఖలను మార్చేసిందని మేం బాధపడుతూ ఉంటే నీకిప్పుడు పార్టీ కావాలా? ఇక ఇప్పుడు ఆ పిల్లి మనల్ని ఏమీ చేయలేదు. చోటు తిరిగొచ్చేదాకా మనం ఇలా కారులోనే తిరుగుతూ ఉందాం. ఇక ఆ పిల్లి మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెంబడించలేదు. ఓరి నాయనోయ్, మళ్ళీ ఈ పిల్లరుపులు ఎక్కడి నుంచో వినిపిస్తున్నట్టున్నాయి. నాకెలాంటి అరుపులు వినిపించలేదు, అదంతా నీ భ్రమ. అరుపులు వినిపిస్తున్నాయి. ఇలా జరగడానికి వీల్లేదు. అసలు ఆ పిల్ల ఎక్కడుంది? వద్దు, పిల్లి వచ్చే ఎలుక పారిపో, పిల్లి వచ్చే ఎలుక పారిపో. అరే పిల్లి వచ్చే అని చెప్పకు, బిల్లా వచ్చే అని చెప్పు. నిజమే, ఈ పిల్లి బిల్లా కంటే తక్కువేం కాదు. వచ్చేయి మిక్కీ, నా దగ్గరకు వచ్చేయి. అరే ఆ పిల్లిని నమ్మకూడదు, అది ఎప్పుడైనా రావచ్చు. హలో మిక్కీ, దయచేసి వదిలిపెట్టు. ఒకవేళ వదలకపోతే నువ్వేం చేస్తావు? బై ద వే నాకు చాలా ఆకలి వేస్తోంది. త్వరగా చెప్పు, వదలకపోతే నువ్వేం చేస్తావు? అయ్యో, మనకి ఈ విషయం తెలియక అనవసరంగా పరుగులు పెట్టాం. ఇక ఆ పిల్లి మనల్ని ఎప్పటికీ ఇబ్బంది పెట్టదు. పిల్లి ఇబ్బంది పెట్టకపోవచ్చు, కానీ పిల్లి యజమాని ఏమేమి చేస్తాడో మీరు ఊహించుండకపోవచ్చు. ఇప్పుడు చూడండి.
ఎస్కేప్! ఆగండి మిక్కీ, కాపాడు! నేను మిక్కీ, అయిపోయాను. కాపాడు! ఆగండి మర్యాదగా ఆగండి